మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? చిందవాడ నుంచి వచ్చిన నుంచి. కర్ణాటక బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకు, కర్ణాటక. రావడానికి ఎంత సమయం పట్టింది? 2 రోజులు. 2 రోజులు ఓన్లీ పాదయాత్ర. మీకు శ్రీశైలం రావడానికి ముఖ్య కారణం ఏమి? శ్రీశైల మల్లికార్జున చూడాలని స్వామి. ఎన్నేళ్ల నుంచి కొలుస్తారు? 6 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 6 ఏళ్ళ నుంచి ఓన్లీ పాదయాత్ర. ఫ్యామిలీ వస్తారా లేకపోతే ఫ్రెండ్స్? ఎందుకు శ్రీశైలంకి రావడానికి కారణం ఏంటి? దేవునికి చూడాలని భక్తి, అంటే కోరికలు నెరవేరుతున్నాయని వస్తున్నాయి. అది అట్లా అనమాట. అంటే మామూలుగా మా సైడ్ ఏమంటారంటే ఉగాదికి మామూలు పార్వతి అంటారు కదా, అటు సైడ్ వచ్చి కొలుస్తారని చెప్పేసి ఆడబడుచు అనే టైప్ అంటారు అనమాట. అది అంటారు. అందుకోసం అనమాట ఎక్కువ మంది మాకు చూసాం కదా, శ్రీశైలంకి వెళ్తాం మేముని. ఎక్కువ మంది బళ్ళారి, కర్ణాటక ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. పుట్టినెల్లు కర్ణాటక అదే అయితే కర్ణాటక దామనైతే పుట్టినెల్లు ఆడపిల్లని తోలుకొచ్చుకోవాలని ఉగాదికి పోయి తోలుకొచ్చుకుని పోతాము. అదే అంటారు అనమాట ఎక్కువ మంది. బాగుండాలా మా ఇక్కడ మా ఏరియాలోన నువ్వు ఆడి మనసు అని ఆమె ఇంత 2 నెలలు వచ్చి ఆమె కింద పసుపు కుంకం ఇచ్చి తోలుకుని పోతారు. ఇంత దూరం నుంచి రావడానికి మీకు ఎవరైనా స్ఫూర్తి ఇచ్చినారా? అంటే ఇక్కడ పోతే బాగుంటుంది అని. మా గురువు ఒకరు ఉన్నారు, వెనకున్నారు, ఇంకా ముందుకు రాలేదండి. ఆయన చెప్పారు. మీకు ఏమన్నా అక్కడ 6 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కదా, అక్కడ మొక్కున్న తర్వాత ఏదైనా కోరిక నెరవేరిందా? ఏమన్నా ఆ నెరవేరిన వల్ల మీరు ఏమన్నా ఇంకా ఏమన్నా శివుడికి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఇంకా మనకి చేతుల కాల గట్టిగా ఇస్తే మనం ఇంకో 2 సంవత్సరాలుగా నడిచిపోతాం. ఇక్కడ మ్యాచ్ చూసాము, చాలా మంది మీకు కర్ణాటక వాళ్ళే ఆటోలు వస్తున్నాయన్నమాట. భోజనాలు మీరే ఎక్కువ పెట్టుకుంటున్నారు. అక్కడ బండ్లు వస్తున్నాయి, రైస్ తీసుకెళ్తున్నారు. ఇంటికి ఇంత చేస్తారు సార్ అక్కడ అన్నదాత కానీ పని ఒక్కరిని అడుగుతారు, ఇంటికి ఇంత ఇస్తారు. ఇచ్చి వాళ్ళు బియ్యం ఇస్తారు. ఏదో వాళ్ళు ట్రాక్టర్లు నీకే ఉంటది అనుకో, ట్రాక్టర్ కాయనంగా చేసుకుంటూ వచ్చి ఆడే పెట్టేవాళ్ళు పెడుతుంటారు. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది, కొంతమంది పెట్టట్లేదు. మీ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. అక్కడ కర్ణాటక వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా, మీరు మ్యాక్సిమం పొద్దున 9 వరకు నడుస్తుంటారు, 10 వరకు. మరి ఈవినింగ్ ఎన్ని గంటలకి? ఈవినింగ్ 3 గంటల అంటే రాత్రి 11 గంటలకి. మరి పొద్దున్న ఎన్ని గంటలకు పోతారు? పొద్దున్న 3 గంటలకి. 3-4. నాకు చిన్న సజెషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా రీసెంట్ గా కప్పటాల దగ్గరలో మీకు బళ్ళారి నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది యాక్సిడెంట్ అయి నైట్ పూట చనిపోయారు. మేము చెప్పింది ఏంటంటే పోలీసులు కూడా చెప్పాం కొంతమందికి, సార్ వాళ్ళకంతా రేడియో టైప్ కొద్దిగా స్టిక్కరింగ్ ఇవ్వండి సార్, బ్యాక్ సైడ్ వేసుకుంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొద్దిగా వెహికల్స్ కనబడడానికి కొద్దిగా కనబడతారని చెప్పాను అనమాట. కొంతమంది చెప్తున్నాం కానీ అది వినట్లే, వాళ్ళు పట్టించుకోవట్లేదు. చాలా మందికి కూడా వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఇది పాటించండి బాగుంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ టైం మేము ఏం చేస్తాం అంటే, లేదంటే 2 days లో మేము ఏం చేస్తామంటే అది ఇస్తాం చాలా మందికి. మంచిది అనమాట. ఎందుకంటే వెహికల్స్ నైట్ పూట డ్రింక్ చేసి ఎక్కువ చేసి వస్తారు. అట్లా ఎప్పుడైనా ఎదురైందా మీకు నైట్ పూట ఇట్లా? మాకే ఎదురు కాలేదు, మా పక్క ఊరు వాళ్ళకి ఎదురైంది. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే కొద్దిగా రిస్క్ అనమాట. అంతా ఒకే ఊరు నుంచి వస్తున్నారు లేకపోతే వేరే వేరే పనులు? అంతా ఒకే ఊరినట్టే. మా ఊరినట్టు 47 జనం వచ్చాము. వేరే ఊరినట్టే భారీ జనం వచ్చాము. మొత్తం ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తున్నారు చూస్తున్నాం కదా. పోయినసారి మన శివరాత్రికి ఈ ఉగాదికి ఎక్కువ మంది వస్తారు. ఉగాదికి ఎక్కువ మంది వచ్చేది అంటే మనం శివరాత్రి కంటే మాల వేసుకున్న వాళ్ళు వస్తారు. అంతే అంతే. ఉగాదికి ఎందుకంటే ఇది అన్నారు కదా, ఈ ఆడదేవత అని చెప్పేసి. సోలాపురము, బిజాపురము, జమఖండి, బాగలకోటೆ, ಬೆಳಗಾವಿ, మహారాష్ట్ర. మీకు ఒకవేళ ఏదైనా దేవుని బలంగా కోరుకుంటారు అంటే, మీరు ఏదైనా సంథింగ్ ఇది ఏదైనా అడుగుతారు కదా, దేవుని ఇది చేస్తే బాగుంటుంది అనుకోని, ఏమనుకుంటారు అప్పుడే? మనసులో అనుకునేది నెరవేర్చారు. అంతే అంటారా? ఏదో ఈ సంవత్సరం పొలం కొనుక్కోవాలనుకుంటే పొలం కొనుక్కున్నారు, ఈ సంవత్సరం మిల్లు కట్టించుకున్నారు. మరి అది నమ్ముతారులే, అంత లేని మా వాళ్ళు, మా సైడ్ వాళ్ళు మొత్తం అనుకుంటారు.
కొద్దిగా ఎక్కువ శాతం మంది బళ్ళారి కర్ణాటక వాళ్ళు ఎక్కువ పూజిస్తారు, శ్రీశైలంకి ఎక్కువ మంది వస్తారు. కనపడుతుంది చాలా మందికి. కొంతమంది ప్రొవైడ్ చేస్తారు కానీ ఫుడ్ ఇలాంటిది చేస్తే కూడా కొద్దిగా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే అదే మినిమం అక్కడి నుంచి మీకు శ్రీశైలం పట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. 5 రోజులు. 3 రోజులు నడిచిపోతారు. మొత్తం పాదయాత్ర. రేపు కర్నూలు ముడతారు, ఎల్లుండి ఆత్మకూరు అట్నెళ్ళి ఎల్లుండి రేపు పోతారు. ఆత్మకూరు పోతారు ఎల్లుండి. ఆత్మకూరు ఎంటాపురం పెట్టి మా ఊరు వాళ్ళు వచ్చేవాళ్ళు లేడీస్ వస్తారు. చూశాను అక్కడి నుంచి రోడ్డు మీద చాలా తక్కువ మంది, అంత బాయ్స్ ఎక్కువ మంది అన్నమాట. అది కూడా ఎక్కువ పోతున్నారు సార్, వీటి ఎక్కువ పోతున్నారు. బాయ్స్ వెంకటాపురం గాడిని వెళ్ళి షిఫ్టింగ్ అయ్యి ఆటోలకి గీటోలకు పోయి వాటిని వెళ్ళి కలిసిపోతాం. ఈ 15-30 ఏజ్ వాళ్ళు ఉన్నారు యూత్, ఎక్కువ మంది వాళ్ళే వెళ్తున్నారు. ఒక గ్రూప్ గా డ్రెస్ వేసుకొని కొద్దిగా బాగా మేలు చాలా మందికి. కొంతమంది మేము కూడా అనుకుంటూనే ఉన్నాం, మనం కూడా కొద్దిగా యూత్ కొద్దిగా శివరాత్రికి లేకపోతే ఉగాదికి నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా టైం పాస్ కూడా అవుతుంది. వెళ్ళేదారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది అంటే ఫ్రెండ్స్ అంతా టైమింగ్ కనబడదు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీలాంటి వాళ్ళకి వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? మేము అంతా దారి ఇడిచి సైడ్ రావాలని చెప్పుకుంటున్నాం అంతే. వచ్చే వాళ్ళకి శివునికి రావాలనుకుంటే ఈ 5 రోజులు మీరు ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కదా మీకు కొన్ని వచ్చే దారిలో, అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలంటే మీరు ముందుగానే జాగ్రత్తగా ఏమైనా తెచ్చుకుంటారా? అలాంటివి ఏమైనా చెప్పగలరా? ఏమో వాళ్ళ జాగ్రత్త ముందు పోయిన వాళ్ళకి ముందు టికెట్ ఉంటుందా వెనక ఉండే వాళ్ళకి, వాళ్ళు ఏమన్నా తెచ్చుకుంటే బెటర్. వాళ్ళకి ప్రాబ్లం యాక్సిడెంట్ అయ్యిందానికి అట్లా ప్రాబ్లం ఉన్నదానికి స్టిక్కర్లు అదే మీరు ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు ఒక ఫుడ్ గానీ లేకుంటే పెయిన్స్ గానీ ఏదో ఒక సంథింగ్ ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ చేస్తున్నారు కదా, అలాంటి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తెలుస్తుంటది వాళ్ళు ముందుగా జాగ్రత్తగా అన్ని తీసుకోవచ్చు కదా. నువ్వు ఏదన్నా గానీ అందరికి ఒక ఫ్రెండ్షిప్ కి స్టిక్కర్ కట్టాలని చెప్పాలంటే కానీ చెప్తారు. వాళ్ళకి చెప్తే నెక్స్ట్ వాళ్ళు వచ్చేదాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా, వాళ్ళు వచ్చేదాళ్ళు సేఫ్ గా వీళ్ళు వెళ్ళినారు, ఈ ఇబ్బందులు పడినారు, మన ఇబ్బందులు పడకుంటే ముందుగా మనం తీసుకెళ్తే బాగుంటుంది. అదనమాట. నెక్స్ట్ డే ఒక్కరికి స్టిక్కర్లు వేసుకోమని దయచేసి చెప్తున్నాను. అందరూ దారి ఇడిచి నడవండి, దారి కిందికి దిగి నడవండి. దయచేసి వెహికల్స్ కానీ ఏ పెద్ద వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ ఈ జనాలు చూసి స్లో వెళ్ళడం మంచిది అనమాట. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి. నైట్ పూట దయచేసి వెళ్లే వారికి, పాదయాత్ర వెళ్లే వారికి రేడియం స్టిక్కరింగ్ వేసుకుంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేఫ్టీగా వెళ్తారు. వచ్చే వెహికల్స్ కి కొద్దిగా కలర్ కనబడుతుంది కాబట్టి కొద్దిగా నైట్ పూట జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. దయచేసి నిదానం పోతేనే గానీ బాగుంటది మాకు, కానీ నడిచిపోయే వాళ్ళకి నైట్ పూట జాగ్రత్తగా వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తున్నమాట. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరికి కూడా ఫుడ్ ఇలాంటివి ఏమైనా ఇబ్బంది ఉంటే మాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి మాక్సిమం ఫుడ్ పరంగా అయితే. ప్రాబ్లం లేదు, ఇది సమ్మర్ కదా, కొద్దిగా అందులో వాటర్ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అదే కొంతమందికి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ మేము అదే చేస్తాం. సార్ పోలీసులు కలిసాము ఆల్రెడీ. ఫుడ్ ఇలాంటి స్టిక్కరింగ్స్ కొద్దిగా ఏమన్నా ప్రథమ చికిత్స చేసుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి కదా, అట్లాంటి ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి. లేదంటే 2 days వాళ్ళు ఇస్తామని చెప్తే దాని గురించి మేము కర్నూలు నుంచి ఇటు సైడ్ ఉంటారు కదా మిగిలిన వాళ్ళు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం మేము మ్యాక్సిమం. మీరు ఒకటి జాగ్రత్తగా వెళ్ళండి, అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వీడియో చూసిన వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.